జగన్ ఇక జీవితంలో ముఖ్యమంత్రి కాలేడన్నారు నరసరావుపేట ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు. ఆయన అరాచకాలను ప్రజలు ఇప్పట్లో మర్చిపోలేరన్నారు. అసెంబ్లీకి వస్తే తన ప్రభుత్వ తప్పిదాలపై సమాధానం చెప్పాల్సి వస్తుందని డ్రామాలాడుతున్నారని విమర్శించారు. ఎమ్మెల్యే అరవింద్ బాబు ఏమన్నారు మా ప్రతినిధి శివ అందిస్తారు. అసెంబ్లీ సమావేశాలు ముగిశాయి. అయితే అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి కూడా ప్రతిపక్ష నేత ఒకే ఒక్క రోజు, అది కూడా గవర్నర్ ప్రసంగం జరుగుతుంటూనే వెళ్ళిపోయారు. ప్రస్తుతం నరసరావుపేట ఎమ్మెల్యే అరవింద్ బాబు ఉన్నారు. సార్, ఎందుకు ఈ అసెంబ్లీ సమావేశాన్ని టోటల్గా వైసీపీ అధినేత జగన్ రాలేదు, భవిష్యత్తులో కూడా ఎప్పుడైతే అసెంబ్లీ జరుగుతుందో అప్పుడే మీడియా సమావేశం పెడతానంటున్నాడు, అంటే ఇంకా రానని భావించాలా? జగన్మోహన్ రెడ్డి గారికి ధైర్యంగా ప్రజల్లోకి వచ్చే ధైర్యం లేదు ఆయనకి. ఇవాళ ప్రజలు ఇచ్చిన తీర్పును చూసి ఆయన చాలా భయపడిపోయాడు. దాన్ని జీర్ణించుకోలేక దయ్యాలు వేదాలు వలిచినట్టు ఇవాళ ఆయన మరి ఏదైతే ఉమ్మడి ప్రభుత్వం ఉందో చంద్రబాబు నాయుడు గారి మీద, పవన్ కళ్యాణ్ గారి మీద, అదేవిధంగా మోడీ గారి మీద ఆయన ఆరోపణలు చేస్తూ ఉన్నారు. మరి గడిచిన 5 ఏళ్లుగా మీరు చేసిన దారుణాలు కానీ, దుర్మార్గాలు కానీ, అవినీతి పనులు కూడా ఒకసారి మీరు వెనక్కి తిరిగి చూసుకోండి. మీరు ఎందుకు ఓడిపోయారు కూడా ఆలోచన చేయండి. ఎందుకు ఓడిపోయారంటే మీరు అక్రమంగా ప్రతి వ్యక్తి మీద, ప్రతి గ్రామంలో 100 మంది మీద కేసులు పెట్టించారు. ఈ విధంగా ఆంధ్ర రాష్ట్రం మొత్తం మీద కొన్ని వేల మంది మీదకి అక్రమంగా కేసులు పెట్టించారు. ప్రజలందరూ కూడా భయపడిపోయారు. ఈ విధంగా ఎందుకు బతకాలి మనం? మన కష్టం మనం పడుతున్నాము, మన డబ్బులు మనం సంపాదించుకుంటున్నాము, మనం ప్రశాంతంగా బతకలేమా? ఈ విధంగా బతకాలంటే ఎవరు ముఖ్యమంత్రి కావాలి? అప్పుడు అనుకున్నారు అందరూ కూడా చంద్రబాబు నాయుడుని గెలిపిద్దాం, పవన్ కళ్యాణ్ గారు మనకు అండగా ఉన్నారు కాబట్టి మోడీ గారి దీవులతోటి మళ్ళీ మనం రాష్ట్రాన్ని ఉమ్మడి పార్టీని, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్న ఆలోచనతో వాళ్ళ జగన్మోహన్ రెడ్డిని ఓడించడం జరిగింది. మరి ఈ ఓటమిని జీర్ణించుకోలేక ఆయన ఏదో విధంగా ఆరోపణలు చేస్తూ ఒక చిన్న వినుకొండలో జరిగిన హత్యను పట్టుకొని ఇవాళ ఆయన ఎక్కడో ఢిల్లీ వెళ్ళి జంతర్ మంతర్గా ఆయన ధర్నా చేయడం జరిగింది. ప్రజలు ఎవరు విశ్వసించట్లేదు. జగన్మోహన్ రెడ్డి గారిని ఒక ముఖ్యమంత్రిగా ఎందుకు చేశారంటే ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు దివంగత నేత, ఆయన మీద ప్రేమతోటి అందరూ కూడా గెలిపించడం జరిగింది. ఆయనకు ఒక అవకాశం ఇవ్వడం జరిగింది. ఎప్పటికీ ఆయన ముఖ్యమంత్రి కాలేరు. ఆయన ఏ ప్రయత్నం చేసినా అది వృధా ప్రయాసే. ప్రజలైతే అతను నమ్మరు ఎప్పటికి కూడా. చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ 2047 దాకా మరి ఆయనే ముఖ్యమంత్రిగా ఉంటారు. ప్రజలు ఆయనకి అండగా ఉంటారు. ఆయనకి తోడు పవన్ కళ్యాణ్ గారు ఉంటారు. ఏదో ఒకటి ఉమ్మడి ప్రభుత్వాన్ని మరి అస్థిరపరచాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి ప్రయత్నం చేస్తున్నాడు కాబట్టి ఆయన ఆటలు సాగవు. ప్రజలెవరు కూడా ఆయన విశ్వసించే పని లేదు. మేమందరం కూడా ఆర్థిక పరంగా ప్రభుత్వం ఇబ్బందుల్లో ఉన్నా కానీ మేమందరం కూడా రాష్ట్రాన్ని బాగు చేసుకోవాలనే ఆలోచనతో ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. ఈ జగన్మోహన్ రెడ్డి గారు చేసే ఆరోపణల్ని ఎవరు కూడా పట్టించుకునే పరిస్థితులు లేరు. ఇవాళ సామాన్య ప్రజలు కూడా ఎవరు నమ్మటం లేదు. ఎందుకంటే నువ్వు చేసిన దుర్మార్గాలు, అవినీతి పనులు అందరూ కూడా గుర్తున్నాయి కాబట్టి, జగన్మోహన్ రెడ్డి గారి ప్రజలు మర్చిపోతున్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు కూడా రాజకీయాలకు దూరంగా ఉండటం చాలా మంచిది. జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే అవినీతి పనులు చేశారో, దుర్మార్గాలు చేశారో, హత్యలు చేశారో వాటి మీద ఎంక్వైరీ చేస్తాము. తప్పనిసరిగా జగన్మోహన్ రెడ్డి గారికి వాళ్ళ అధికారులకు శిక్ష పడుతుందని చెప్పి మీడియా ముఖం తెలియజేస్తున్నాను. అంటే దాదాపుగా 7 శ్వేతపత్రాలని ప్రభుత్వం విడుదల చేసింది. దానికి కౌంటర్గా 7 అంశాలకు సంబంధించి జగన్ మీడియా సమావేశం పెట్టాడు. 2014 నుంచి 19 వరకు అవినీతి జరిగింది, 19 నుంచి 24 అవినీతి జరగలేదు, కేవలం అసెంబ్లీ సాక్షిగా టీడీపీ అబద్ధాలు చెప్తున్నాను. ఇక్కడ ఒకటే మీరు గమనించాలి మీడియా మిత్రులు కూడా, చంద్రబాబు నాయుడు గారు 2014, 2019లో రాష్ట్రాన్ని ముందుకు నడిపించినప్పుడు ఆ టైంలో ఉదుర్ తుఫాన్ వచ్చింది, దగ్గరుండి ప్రజలను ఆదుకున్నాడు. మరి ఎంతోమందికి విదేశీ విద్యా కానుక ఇవ్వడం జరిగింది. హత్యలు కూడా ఎక్కడ జరగల, అవినీతి పనులు లేవు. రాష్ట్రం మొత్తానికి కూడా 5 ఏళ్ళు అయినప్పుడు 1,1,5 కోట్లు. మరి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత దాదాపు 11.5 లక్షల కోట్లు అప్పు తీసుకురావడం జరిగింది. దాంట్లో ఖర్చు పెట్టింది 2.5 లక్షల కోట్లు. మిగతా డబ్బులు ఏమని కనీసం లెక్కపత్రం కూడా లేదు. మరి అధికారులు కూడా లెక్క చెప్పట్లేదు. ఎక్కడి నుంచి అప్పులు తెచ్చారో తెలియట్లేదు. ఏవి తాకట్టు పెట్టి అప్పులు తెచ్చారో కూడా వాళ్ళు తెలియలేని పరిస్థితి. ఇటువంటి గందరగోళంలో, అయోమయంలో ఉన్నప్పుడు మేము బడ్జెట్ పెడతానికి కూడా 1 నెల 2 నెలలు టైం తీసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే ఎక్కడి నుంచి అప్పులు తెచ్చారో, ఏది తాకట్టు పెట్టి తెచ్చారు ఇది తెలుసుకొని దాని మీద శ్వేతపత్రం రిలీజ్ చేద్దామని చెప్పి చంద్రబాబు నాయుడు అనుకుంటున్నారు. రాష్ట్రం అయితే పూర్తిగా అప్పుల పాలై ఉంది. అయినా కానీ అధైర్యపడకుండా చంద్రబాబు నాయుడు ధైర్యంతో పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా రాష్ట్రానికి అండగా ఉన్నాము, ప్రజలకు అండగా ఉండి ఎక్కడ ఇబ్బందులు ఉన్నా కానీ వాళ్ళు ఆదుకుంటామని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. చదువుకునే విద్యార్థులకు ఉద్యోగాలు ఇద్దామని చెప్పారు, డిఎస్సీలో ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. అదేవిధంగా అమ్మఒడి ఇస్తున్నాము, విద్యాదీవెన ఇస్తున్నాము, రాబోయే కాలంలో మేము ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేరుస్తామని చెప్పి మరి శాసనసభా పక్షంలో చెప్పడం జరిగింది. కాబట్టి ఎక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి గారు దుర్మార్గపు ఆలోచనలు ప్రజలు పట్టించుకోరు. ఇది చివరి అంకం ఆయనకి. మీరు ఎక్కడ ప్రజల్లోకి వచ్చే అవకాశం లేదు, ప్రజల్లో వచ్చే ధైర్యం లేదు. కాబట్టి నిజంగా దమ్ము ధైర్యం ఉంటే రేపు 2 నెలల్లో మళ్ళీ అసెంబ్లీ ఉంది, రమ్మనమనండి, చర్చించుకుందాము. మరి మీకు ఏ అనుమానాలు ఉంటే అసెంబ్లీకి చెప్పండి,
అని మేము మీడియా ముఖం చెప్తూ ఉన్నాం. సార్ నేను ఢిల్లీలో ఇండియా కూటమి సభ్యులు వచ్చి మద్దతు పలికారు. అంటే జగన్ భవిష్యత్తులో ఇండియా కూటమిలో చేరతారా? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ వెళ్ళినప్పుడు ఒక మర్యాదపూర్వకంగా వాళ్ళు రావడం జరిగింది ఇండియా కూటమి. మరి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అవినీతి కానీ దుర్మార్గాలు కానీ వాళ్ళు తెలియకపోవడంలో వచ్చి ఉంటారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు రాహుల్ గాంధీని కానీ సోనియా గాంధీని ఎన్నో విధాలు అవమానపరిచాడు. ఇతన్ని ఎట్లా నమ్ముతారండి వాళ్ళు? ఎప్పుడు నమ్మరు. అందులో షర్మిల గారు ఆంధ్ర రాష్ట్రానికి ఏఐసిసి ప్రెసిడెంట్గా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏదో ఆయన పాపం ఆయన గడుపుకుందామని వెళ్ళి ఉంటాడు. అక్కడ ఆయన ఉన్నారు కదా ఉత్తరప్రదేశ్ అఖిలేష్ యాదవ్ కానీ వీళ్ళందరూ రావడం జరిగింది. అదేవిధంగా ఇవాళ ఢిల్లీ ముఖ్యమంత్రి కూడా రావడం జరుగుతుంది. వీళ్ళందరూ కూడా ఈయన గురించి తెలియకపోవడంలో వస్తున్నారు. రాబోయే కాలంలో 2-3 రోజులు తెలుసుకుంటారు కాబట్టి ఇతనికి అండగా కానీ సపోర్ట్గా ఎవరు ఉండరని చెప్పి తెలియజేస్తున్నాను. సో ఇది మొత్తం మీద చూసుకుంటే ఢిల్లీ కేంద్రంగా కూడా ఇండియా కూటమి కూడా జగన్ని దగ్గర చేసే అవకాశాలు ఏమాత్రం కూడా కనిపించట్లేదు. అసెంబ్లీకి వచ్చే ధైర్యం దమ్ము లేకనే అసెంబ్లీ సమావేశాలు డుమ్మా కొడుతున్నాడని చెప్పి నర్సరావుపేట ఎమ్మెల్యే అరవింద్ బాబు అంటున్నారు. ఓటిస్తుంది.